సిగ్నేచర్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే తీసుకురావాలి. ఓకేనండి, యూనిఫామ్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఉంటాను. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు లేరా అంటే ఏంటని అనుకుంటున్నారా? ఏంటంటే పిల్లల్ని నాకు సర్వే పక్కన వాళ్ళు ఎత్తుకుపోతున్నారండి. నా ఏరియాలో ఉన్న గర్భవతుల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరి ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా ఆ టీచరు ఆయా రావడమే కాదు, వాళ్ళ యొక్క పిల్లలు కూడా పంపిస్తున్నారు. మరి నేను ఇలాగ అయిపోవడానికి, నాకు స్కూల్లో పిల్లలు తగ్గిపోవడానికి కారణం ఏంటో మరి. అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి దేవుడు ఇస్తాడని పనిష్మెంటు, దేవుడు ఇవ్వాలి పనిష్మెంటు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి, నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. మయం దాటుతుందండి, ఎందుకంటే విజిట్స్కి వచ్చేస్తారు. ఇంకా నేను యూనిఫామ్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా ఒకరు రావడం అయింది. ముందు కొంతమంది అయితే రేషన్ తీసుకెళ్లారు, ఇంకా వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ అది చేశాను. ఇంకా అవైతే వీడియోలు తీయలేదండి. ఇప్పుడు లాస్ట్లో ఇంక ఫెన్సింగ్లో నేను 1:00 అవుతుంది. ఇంకా లాస్ట్ టైంలో ఇంక ఈ వీడియో అయితే తీసానండి. ఇంకా వంట అయిపోయింది, భోజనం చేద్దామని పెట్టుకునేసరికి ఒక బాలింత అయితే వచ్చింది. పాప అమ్మాయిని చూడగానే చాలా నీరసంగా కనిపించింది. భోజనం చేస్తావా, ఆకలి అని అడిగాను. ఆకలేసిన టీచర్ గారు పెట్టండి అంది. పప్పు టమాటా తింటావా మరి అంటే అయ్యి పాప తినొచ్చా లేదండి. తినొచ్చమ్మ, ఏం కాదు తినమని చెప్పేశానండి. నాకు దత్తాత్రేయులు ఈ రూపంలో వచ్చారు. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్